నేను బుద్ధునితో నా ప్రయాణం కోసం వెళుతున్నా. బుద్ధునితో నా ప్రయాణం అంబేద్కర్ అనే గొప్ప నాటక ప్రదర్శన రేపు ఆదివారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరుగుతుందని, నెల్లూరు జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అంబేద్కర్ మిషన్ వర్కింగ్ చైర్మన్ వైకుంఠం రామకృష్ణయ్య మరియు అంబేద్కర్ మిషన్ లైఫ్ మెంబర్ వైకుంఠం అరవింద్ తెలిపారు. శనివారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లోని అంబేద్కర్ మిషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, బాన్సెఫ్, అంబేద్కర్ మిషన్, బీఎస్పీ, భీమ్ ఆర్మీ సంయుక్త ఆధ్వర్యంలో బుద్ధునితో నా ప్రయాణం అంబేద్కర్ అనే గొప్ప నాటక ప్రదర్శన జరుగుతుందన్నారు. ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 వరకు ప్రదర్శన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మిషన్ ట్రెజరర్ మేరిక పెంచలయ్య, వైస్ ప్రెసిడెంట్ డి వేణుగోపాల్, పీఠం ఆదిశేషరావు, ఉండాల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు అరవింద్. నేను 9వ తరగతి అక్షర విద్యాలయంలో చదువుకోతున్నాను. నేను అంబేద్కర్ మిషన్స్ లో లైఫ్ మెంబర్ గా ఉంటున్నాను. రేపు అనగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు బుద్ధునితో నా ప్రయాణం అని చెప్పి నాటకం జరుగుతుంది. అందరూ వచ్చి నాటకం చూసి సంతోషించాలని కోరుతున్నాను. అందరికీ బుద్ధ వందనములు, జై భీములు. నా పేరు వైకుంఠం రామకృష్ణయ్య. నేను బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిషన్ రిజిస్టర్డ్ నెల్లూరు నందు వర్కింగ్ చైర్మన్ గా ఉంటున్నాను. అంబేద్కర్ ఆశయం కొరకు ఎంతో చేయాలనే ఆశతో ఈ ప్రోగ్రామ్ ని టేకప్ చేసి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ప్రధానంగా స్కూల్ పిల్లలు చూడాలనేది నా ప్రధాన ఆశయంగా ఉంది. అందుకనే పిల్లలు చూడాలని నాకు నా ఆశయం. అంబేద్కర్ ఆశయాలు కూడా ఆ పిల్లల్లో ఉంచాలని, వాళ్ళు కూడా ఆ ప్రయత్నంలో ఉంటే బాగుంటుందని. అంబేద్కర్ బుద్ధుడి జీవితంలో ప్రయాణించబట్టి ఆయన మనకి రాజ్యాంగాన్ని రాయటం కానీ, ఈ రాజ్యాంగము మన దేశానికే కాకుండా ప్రపంచ ప్రజల శాంతి కొరకు ఉపయోగపడుతుందని బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకం మనకి కస్తూర్బా కళాక్షేత్రం నందు రేపు ఆదివారం సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. కనుక బుద్ధ భగవానుడు మానవ జాతి కొరకు, మానవ జాతి శాంతి కొరకు ఎంతో మనకు చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ డ్రామా చూసి శాంతి కొరకు చేసిన డ్రామా కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ చూసి ఆనందించగలరని నా చిన్న విన్నపం. జై భీముడు, నమో బుద్ధాయ.